ఆయన రావాలటండి, ఆయన వచ్చి దగ్గర ఉండాలా. ఏ ఎమ్మెల్యే చేయని పనులు చేస్తున్నాడండి పవన్ కళ్యాణ్ గారు. ఆయన చెప్పిన పని చెప్పినట్టు చేసుకుంటూ పోతాడండి. ఆయన మన నియోజకవర్గంలో ఉండకపోవచ్చు కానీ ఆయన ఇక్కడే ఉన్నట్టు చేస్తున్నారండి వర్కులన్నీ. అబ్బాబా ఎంత అదొక మాటలండి వాళ్ళు. ఆ మాటలు ఏం పట్టించుకోక్కర్లేదండి. పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కడున్నా ఆయన ఇక్కడ పనులు మామూలు జరిపేస్తున్నాడండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చాక చాలా బాగుందండి. మాకు రోడ్డు చాలా బాగా వేశారు కళ్యాణ్ బాబు, మాదంతా చాలా బాగుందండి. ఈ రోజులైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో రోడ్లు ఎంతో బాగుందన్న. ప్రభుత్వం కూడా చాలా బాగుంది. ఇలాంటిది ప్రభుత్వం కూటమి 10 సంవత్సరాలు కాదు జనంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ హాయ్, వెల్కమ్ టు కన్నా రిపోర్ట్స్. నేను మీ బొజ్జ రాంప్రసాద్. ఈరోజు మనం పిఠాపురం హైవేలో ఉన్నాం. పాదిగై మన పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు దర్శనం చేసుకోవడం కూడా వచ్చారు ఇక్కడికి. పిఠాపురం పాదిగై ఇది. సో పాదిగైకి ఇక్కడ మన మెయిన్ సెంటర్ ఏదంటే సామర్లకోట రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఇదే మెయిన్ రోడ్డు. ఇది 13 కిలోమీటర్లు ఉంటుంది. కానీ 13 కిలోమీటర్ల రోడ్డు 10 కిలోమీటర్ల వరకు వర్క్ చేసుకుని ఉన్నారు. 3 కిలోమీటర్ల వర్క్ అవ్వాల. ఆ రోడ్డు ప్లస్ ఈ హైవేకి ఆనుకుని పిఠాపురం టౌన్ నుంచి కలుపుకుంటూ కొత్తపల్లి వరకు వెళ్ళడానికి ఇంకో రోడ్డు ఉంటుంది. అది ఒక 6 కిలోమీటర్లు. ఇటు నుంచి ఇలా సామర్లకోట వెళ్ళేపు ఒక 3 కిలోమీటర్లు, మొత్తం 9 కిలోమీటర్ల రోడ్డు 4,50,00,000కి గ్రాండ్ పాస్ అయ్యి ఉంది. అది కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేస్తే వచ్చిన గ్రాండ్ అనమాట. చాలామంది పేటీఎం గాళ్ళు అయితేనో ఏదో మాట్లాడాలని కొంచెం మంది వ్యక్తులు ఎటకారంగా పోస్టులు పెడతా ఉన్నారన్నమాట. జనసేన వచ్చిన తర్వాత ఏం చేసింది అంటే కనుక ఇంత ఇబ్బంది పడుతున్నారు, చేపల చెరువులు అయిపోయి మాకు సామర్లకోట పిఠాపురం రోడ్డు అన్నప్పుడు అక్కడ ధర్నాలు చేశారు. జనసేన కార్యకర్తలు, జనసేన వాళ్ళు చాలామంది ధర్నాలు కూడా చేయడం జరిగింది. సో అప్పుడు ఎప్పుడు ఏం చేస్తున్నారు, పడుకున్నారా అని అడిగారు అనమాట. ప్రభుత్వం వచ్చి రాగానే గుంతలు పూడ్చింది. 10-20 లక్షలు పెట్టి గుంతలు పూడ్చింది గంత పవన్ కళ్యాణ్ గారిది. అప్పుడు గ్రాండ్లు లేవు కాబట్టి, అప్పుడు బడ్జెట్ లేదు కాబట్టి, సో ఇప్పుడు బడ్జెట్ని రిలీజ్ చేశారు. 6 నెలల క్రితమే రిలీజ్ చేశారు. కాంట్రాక్టర్లు వచ్చి ఆ టెండర్లు వేసుకుని ప్రాసెస్ చేసేటప్పటికి ఈ టైం అవుతుంది. ఈరోజు 4,50,00,000తో ఈ సామర్లకోట పిఠాపురం రోడ్డు వేస్తూ ఉన్నారు. రండి, ఇదిగో హైవే ఇది. ఇలా సామర్లకోట రోడ్డు ఇలా కిందకి. నెక్స్ట్ అదేవిధంగా ఈ పక్కకు కూడా రోడ్డు వేసేది ఉంది. ఇటు 6 కిలోమీటర్లు ఉప్పాడ వెళ్ళాలి. ఉప్పాడ వరకు 6 కిలోమీటర్లు, ఉప్పాడ వైపు కొత్తపల్లి వరకు. రెండు చూద్దాం రండి ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది. ఇక్కడ ఇదిగోండి చూడండి, ఇదిగో క్లియర్గా మనకు కనిపిస్తుంది చూడండి. ఇదిగో ఆల్రెడీ ఇది బీటీ రోడ్డు, పాతది ఏదైతే ఉందో తార్ రోడ్డు అది. నెక్స్ట్ మళ్ళీ దాని మీద మళ్ళీ ఇంకో బీటీ రోడ్డు వేస్తున్నారు దానిపైన. ఈ 3 కిలోమీటర్లు వచ్చేసి 21 అడుగు అంటే 7 మీటర్లు. 7 మీటర్ల రోడ్డు ఇది ఇక్కడిది. అక్కడి నుంచి మనం ఏదైతే 6 కిలోమీటర్లు ఉందో పిఠాపురం పాదిగై కాడి నుంచి మొదలు పెట్టుకుని బైపాస్ అవతల 10 మీటర్ల రోడ్డు అనమాట. 10 మీటర్ల రోడ్డు ఆ పక్కకు వస్తే 7 మీటర్ల రోడ్డు ఈ పక్కకు వస్తుంది. ఈ పక్క ఇలా సామర్లకోట వైపు క్లియర్గా మనకు వర్క్ కూడా క్లియర్ కనిపిస్తుంది. ఇదిగో చూడండి. అంటే పవన్ కళ్యాణ్ గారు కేవలం మా పిఠాపురం ప్రజలకి అదే పండగకి అల్లుళ్ళు వస్తారు కదా, వాళ్ళ కోసం ఎలాంటి ఇబ్బంది జరగకూడదని, అంటే హైదరాబాద్ ఇంకా మిగతా రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారనమాట ఎక్కువగా జాబులకి గట్రా వెళ్ళిన వాళ్ళు. సో అల్లుళ్ళకి ఇబ్బంది లేకుండా, వాళ్ళ కార్లకు కానీ వాళ్ళ బైకులకు కానీ ఇబ్బంది లేకుండా మా పిఠాపురం రోడ్డులో ప్రశాంతంగా తిరగడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ. ఎవడెవడో వచ్చి ఏవో పెడతా ఉంటాడు సోషల్ మీడియాలో బీభత్సంగా. బట్ పిఠాపురాన్ని, మా పిఠాపురం అమ్మాయిని చేసుకున్న అల్లుళ్ళ కోసం కూడా ఆలోచిస్తున్నారు. ప్లస్ ఇక్కడున్న ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదనేది ముఖ్య ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారి దాంట్లో ఉంది. నెక్స్ట్ ప్రతి పని కూడా అవలేలుగా జరుగుతుంది. 7 వరకు జరుగుతున్నాయి ఇలాంటి బీటీ రోడ్లు. 6 నెలల క్రితం ప్రపోజల్ వచ్చింది, అది ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఈరోజు కాంట్రాక్టర్లు అందరూ సిద్ధమయ్యారు. ఏంటంటే బిల్లులు పడుతున్నాయి. కేవలం ముందు ప్రభుత్వంలో చేసేవాడు కూడా లేడు ఎక్కడ, మనం క్లియర్గా చూడవచ్చు ఇక్కడ. సరే, నెక్స్ట్ అదే కాకుండా మనం చెప్పేసాం కదా, ఇప్పుడు జనాల రివ్యూ కూడా ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే
ఈ రోడ్డు వల్ల వాళ్ళకి ఎంత ఉపయోగం ఉంది, గతంలో ఎంత ఇబ్బంది పడ్డారు అనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందారండి. నా పేరు కృష్ణ అండి. గారు ఏ ఊరు మీది? ఇక్కడ జాకీ చెరువు అండి. జగ్గించారు. ఈ రోడ్డే కదా మీది? ఇంతకుముందు గోతులు ఉండేయా? ఆ గోతులు ఉండేయండి, పెద్ద పెద్ద గోతులు. మా జగన్ హయాంలో అయితే పెద్ద బంటాలు ఉండేయండి. అవి వచ్చాక బాగున్నాయండి రోడ్లు. ఇక్కడ టీడీపీ జనసేన అండి. అంటే తెలుసు, పవన్ కళ్యాణ్ గారు అండి. ఎవరే అంటున్నారు ఇదంతానే? అంతా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నానండి. ఎన్నాళ్ళ నుంచి ఈ రోడ్డు అవ్వలేదు? సావలకోట పిఠాపురం రోడ్డు గత 5 ఏళ్ళ నుంచి రోడ్లు అవ్వలేదండి. ఇది వరకు టీడీపీ హయాంలో అయింది. మళ్ళీ ఇప్పుడు ఈ హయాం వచ్చాక మళ్ళీ అవుతున్నాయండి. సామలకోట రోడ్డు అంటే ఇంకా చాలామంది చచ్చిపోరులేండి, ఆ గోతుల్లో పడిపోయండి. వెనకాల బళ్ళ మీద జారిపోయండి, పెద్ద పెద్ద పంటాలండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మనకి బాగుందండి. రోడ్లు అయితేనే ఏవైతేనండి ఎక్కడికక్కడే రోడ్లు అన్ని డ్రైనేజీలు వాట బాగా ఏర్పాటు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి కనిపించి రోడ్లు వేస్తున్నారా లేదంటే లోన కూడానండి, లోపల కూడానండి అదేమీ లేదండి. లోపల కూడా సిమెంట్ రోడ్లు ఊళ్ళో కూడా చాలా డెవలప్ అయిపోయిందండి. ఏం చేయట్లేదు. అబ్బాబా ఎంత అదో మాటలండి వాళ్ళు. ఆ మాటలు ఏం పట్టించుకోగలొద్దండి. పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కడున్నా ఆయన ఇక్కడ పనులు మామూలు జరిపేస్తున్నాడండి. అంటే కొంచెం మంది ఏమంటున్నారంటే బాబాయ్, అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రోడ్లు కనిపించి రోడ్లు కదా ఇక్కడ వేసేస్తున్నారు. అదేం కాదండి, అదేం అంతలక్కనండి. ఇవాళ ఈ జగ్గ చెరువులో 20 రోడ్లు చేస్తున్నారండి, ఒక 10-15 డ్రైనేజీలు వేస్తున్నారండి. ఇంకా ఆయన చేసేది ఏంటండి ఇంకెంతగానే. పవన్ కళ్యాణ్ గారు వచ్చాక చాలా బాగుందండి మాకు. ఇంతకుముందు ఎమ్మెల్యేలు అంత ఒకేసారి పనులు జరిగాయి. అబ్బాయి ఏమి చెయ్యలేదండి వాళ్ళు. ఆ ఎమ్మెల్యేలు దరిద్రం కూడానండి, వాళ్ళు ఏమి చేయలేదండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాకనే మనకు బాగుందండి, చాలా బాగుందండి. సైలెంట్గా పనులు చేస్తున్నారండి. ఏ పనికి ఆ పని. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రావక్కలొద్దండి, ఆయన అక్కడ ఉండి బెత్తాయించేస్తున్నాడండి. అంటే మీరు రావద్దన్నారు, మిగతా వాళ్ళు రాకపోతేనేమో ఓట్లేమంటారు. అవన్నీ మాట్లాడతారండి వైసీపీ వాళ్ళు మాట్లాడేది. ఆయన రాకపోతేనండి, రానాక ఆయన మా పనిలో ఉంటాడండి, ఎక్కడొస్తాడండి. అన్నీ చూసుకుని రావాలి కదండి. రోడ్లు అన్నీ జరిపేస్తున్నాడండి. రోడ్లు ఎక్కడ పనులు అక్కడ చేసేస్తున్నారండి. చాలా బాగా చేస్తున్నారండి పనులు. చాలా బాగుందండి. పిఠాపురం అయితే బ్రహ్మాండ అభివృద్ధికి వస్తుందండి. వ్యవధి ఆ జగ్గచెరులో 20 రోడ్లు వేస్తున్నారండి, డ్రైనేజీలు వేస్తున్నారండి. ఆయన రావాలటండి, ఆయన వచ్చి దగ్గర ఉండాలా. ఏ ఎమ్మెల్యే చేయని పనులు చేస్తున్నాడండి పవన్ కళ్యాణ్ గారు. బ్రహ్మాండం చేస్తున్నాడండి. పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్పక్కర్లేదండి. ఆయన వచ్చినా రాపోయినా పనులు జరిగిపోతాయండి. ఆయన అలా చేస్తాడు. ఆయనకి దీంతో పని లేదండి, డబ్బులతో పని లేదు. ఆయనే 10 మంది పెడుతున్నాడు. ఆయన జీతమే పేదోళ్ళకి ఇచ్చేస్తున్నాడు. తెలుసండి, మేము రోజు టీవీ చూస్తామండి ఆయన గురించి. బాగుందండి, ఓకే అండి, అంతా బాగా బ్రహ్మాండంగా ఉందండి. పిఠాపురం ఏంటండి ఏపీఏ బాగుందండి. ఈ వచ్చాక ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా బాగుందండి. చాలా సరే అండి. మీ పేరు? త్రినాథ్ రెడ్డి. ఎక్కడండి మీది? పిఠాపురం కాదు, మాది అనంతపురం. మీరు ఇక్కడికి వచ్చారు? మా అత్తగారు మ్యారేజ్ చేసుకుని ఇక్కడే ఉండిపోతున్నారా? లేదు, ఉండిపోతాం. 20 days ఉంటే ఇక్కడే ఉండిపోతాం. ఓకే ఓకే. ఇప్పుడు రోడ్డు వేస్తున్నారు కదా? వేస్తున్నారు. ఇంతకు ముందు వచ్చారా మీ అత్తవారింటికి? వచ్చాం. 5-6 ఎలా ఉండేది? అప్పుడంతా గలీజుగా ఉండే. చాలా మొన్న 2 days నుంచి బ్యాక్ నుంచి స్టార్ట్ అవుతుంది. రోడ్ అయితే పర్లేదు, బాగానే వేస్తున్నారు. ఈ బండి అక్కడి నుంచి తెచ్చుకున్నారా ఏంటి? లేదు, ఇక్కడదే, వాళ్ళదే, మా బామ్మడిదే. మీ బామ్మడిదే? అయితే ఇప్పుడు మీకు లాంటి వాళ్ళ కోసం వేసాం, అల్లుళ్ళ కోసం వేస్తున్నారు పవన్ కళ్యాణ్. అట్టెందుకు అంటే మీరు ఇబ్బంది పడకూడదు కదా అంటావా? పండగకు అంత ఇబ్బంది పడకూడదు అని వేస్తున్నారా? ఓకే, మంచి పని. ఏళ్ళు కదా, ఎవరికి అల్లులని గురించి కాదు, రోడ్డు మీద తిరిగే ప్రతి ఒక్కరికి నైట్ పూట పోయే అందరికీ వేయాలి. రోడ్డు లేకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి వేయాలి ఖచ్చితంగా. రోడ్డు ఉంటేనే మేలు. అందుకోసం రోడ్డు కూడా ఎవరు వేస్తున్నారు అనేది ఏమైనా తెలుసా అండి మీకు? ఎమ్మెల్యేగా పిఠాపురం ఎమ్మెల్యే ఉంటుంది కాబట్టి. పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తెలుసా మీకు? తెలుసు, ఎందుకు తెలీదు. ఇంకా పిఠాపురం అంటేనే పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అంటే పిఠాపురం. తెలుసు, ఇబ్బంది. అంటే ఇలాంటి పనులు చేస్తున్నారు కదా? చేస్తాను. మధ్యలో అంతకుముందు అంతా గలీజుగా సామాన్ల కోట వరకు బాగాలేకపోయా. ఈ మధ్య ఇక్కడ వచ్చిన నుంచి బాగానే ఉంది, పర్లేదు. రోడ్డు అయితే బాగా చేస్తున్నారు. ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడకూడదు కదా, అందుకోసం రోడ్లు ఉండాలి. అర్థం చేసుకునే నాయకుడు వచ్చాడు అంటారు ఇక్కడికి? వచ్చారు ఇబ్బంది పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకుంటారంటారా? చేసుకుంటారు. ఇంకా చేయాలి, ఇంకా మంచి మంది పనులు చేస్తే పర్లేదు, బాగా ఉంటుంది. అన్న మీ పేరు? మా పేరు శ్రీనివాస్ అన్న. మాది
పిఠాపురం నియోజకవర్గం కుమారపురం. కుమారపురం ఈ రోడ్డేనా మీది? ఈ రోడ్డు అన్న. ఈ రోడ్డు గత అంటే చేపలు పట్టడం కూడా చూసాను నేను. గత నియోజకవర్గంలో ఉన్నప్పుడు అప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో గత పార్టీలో వైసీపీ టైంలో అసలు రోడ్లు బాగుండే కదన్న. మాది యాక్చువల్లీ చెప్పాలంటే రోడ్డు వారు ఇల్లు మాది. రోజు దోకరే మోరు పెద్ద పెద్ద సౌండ్లు, యాక్సిడెంట్లు, పిల్ల కూడా యాక్సిడెంట్ అయిపోయింది. ఆటోలోంచి చిన్న పిల్ల పడిపోయింది మా ఇంటికి గోయి వల్ల. అలాంటిది ఈ రోజున అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో రోడ్లు అంతా బాగుందన్న. ప్రభుత్వం కూడా చాలా బాగుంది. ఇలాంటిది ప్రభుత్వం కూటమి 10 సంవత్సరాలు కాదు జనంజామ్లా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనిషికి నాడీ వ్యవస్థ ఎంతో రోడ్లు కూడా అంతే. అంటే రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం చేపట్టేదే రోడ్లు. అంటే కూటమి ప్రభుత్వం వస్తేనే రోడ్లు వస్తాయని అందరికీ ఆశతో ఉండేవారు అనమాట. ఆ ఆశ కూడా ఈ రోజుతో తీరుతుంది. అదే మీ ఉద్దేశం ఎలా ఉందనేది. నిజంగా చెప్పాలంటే అన్న, లాస్ట్ టైం ప్రభుత్వంలో అయితే చాలా యాక్సిడెంట్లు అయ్యాయి మా ఇంటి దగ్గర. నేను చెప్తున్నాను, మా రోడ్డు ఎవరు ఇల్లా చాలా యాక్సిడెంట్లు అయ్యాయి. ఆ గోతులో పడిపోవడం, బండి మీద పడిపోవడం, జారిపోవడం అన్నీ జరిగాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందు మెయిన్గా రోడ్లు వేసి జనాలకు ఇబ్బంది లేకుండా ఎంతో కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తున్నాయి. ఏ పనులన్నా కూడా కూటమి ప్రభుత్వం అన్నది చాలా బాగా చేస్తున్నాయి. అలాగే 10 సంవత్సరాలు కాదు ప్రతి ఎలక్షన్లో కూడా కూటమి ప్రభుత్వం కలిసి ఉండాలని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. మీ పేరు? బాబురావు మాధవపురం అండి. మాదాపురం అండి. రోడ్డు వస్తున్నారండి? పోయే హైదరాబాద్ నుంచి అండి. ట్రైన్ దిగి వస్తున్నారా? రైంది ఎక్కడ దిగారు? సామకూడ దిగామండి. సాములు కూడా దిగారు. రోడ్డు ముందేనా ఎప్పుడైనా ఈ రోడ్లోంచి వచ్చేవారా? వచ్చేవాళ్ళండి. గోతులు ఉండేయండి అప్పుడు రోడ్డు. ఇప్పుడు చాలా బాగుందండి రోడ్డు, బాగానే వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అండి. ఓటేసామండి పవన్ కళ్యాణ్. పిఠాపురం మాధవపురం మాది. మీ ఓటు కూడా పవన్ కళ్యాణ్ వేసామండి. మా ఆ రోడ్లు పవన్ కళ్యాణ్ బాబు. మేము ఒక రోజు డ్యూటీకి వస్తాం కొండేవారం నుంచి పిఠాపురం అప్ అండ్ డౌన్ క్యాటరింగ్ మేమండి. బాగా చేస్తున్నారండి. ఆయనకేసేవండి మేమందరం ఆ రోడ్లు వేసేవండి. ఓటు వీళ్ళు చూపిస్తున్నారు ఆయన. అయ్యా చూపించున్నారండి. ఇప్పుడు వస్తా అనుకుంటున్నాను మేము. రోడ్డు చాలా బాగా వేసారు కళ్యాణ్ బాబు. మాదంతా చాలా బాగుందండి. బాగుందండి. వచ్చిన తర్వాత మాకు అంతా బాగుందండి. ఏంటండి ఏమని కొడుకు అంటామండి. అంటే కొడుకులాటోడే. మరి ఈ రోడ్లు ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు రోడ్డు ఎలా ఉంది? అప్పుడు మేము ఇప్పుడు చాలా బెటర్గా ఉంది. అప్పుడు ఎలా ఉండేది? అప్పుడు గోతులు కింద ఉండేదని. ఇప్పుడు ప్రశాంతంగా బ్రేక్ వేసుకొని లేకుండా వచ్చారు. బ్రేక్ వేయకుండా వెళ్తున్నారు. అప్పుడు షెడ్కి నెలలో ఎన్నిసార్లు తీసుకెళ్ళేవారు? అంటే నెలకు 2 సార్లు అలా వెళ్ళి. ఇప్పుడు తీసుకెళ్ళే పని ఉండదు. లేదు. బాగుంది. ఇప్పుడు బాగుంది. ఓకే. ఎవరైనా అన్నారు ఇదంతా ఏమైనా తెలుసా? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారేనా? ఓకే, థ్యాంక్ యూ బ్రో. మీది పిఠాపురమేనా? ఎస్ పిఠాపురం. ఈ రోడ్డు వేస్తున్నారు కదా, ఇంతకు ముందు ఎలా ఉండేది ఈ రోడ్డు? ముందంటే ముందు ఒకసారి వేసారు, మళ్ళీ పోయింది. ఆఫ్టర్ మళ్ళీ 2 సార్లు వేస్తున్నారు. బాగుంది. అంటే ఎప్పుడు వేసారు ముందు? లాస్ట్ 6 months 7 months బ్యాక్. అదే ఈ ప్రభుత్వం వచ్చాక. ఓకే, ఈ గవర్నమెంట్ వచ్చాకే గుంతలు పుట్టారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ రోడ్డు మీద రోడ్ వేస్తున్నారు. వెరీ హ్యాపీ. లాస్ట్ గవర్నమెంట్లో రోడ్డే లేదట. రోడ్ లేదంటే గుంతలు ఉండేది. రోడ్డు ఉంది. గుంత అంటే ఎంత ఉండేది? ఉండి పెద్ద గుంతలు ఉండే ఆ ఎదురా. అంటే ఓ మనిషి అందులో పడుకోవచ్చా? మరీ అలాగేం కాదు, పర్వాలేదు. గుంతలు ఎక్కువ ఉండే, ఇప్పుడు బాగుంది. అంటే ఒక ఆయన స్వామి అన్నారు ఇక్కడే, ఇక్కడ నుంచి సామర్లకోట వెళ్ళాలంటే చాలా నరకం, చాలా ఎక్కువ. నిజమే, చాలా ఇబ్బంది. బాగుంది. ఇప్పుడు పావు గంటలో వెళ్ళిపోవచ్చు అంటున్నారు. షూర్ 10 minutes కూడా. 10 minutesలో కూడా వెళ్ళిపోవచ్చు. సామర్లకోట పిఠాపురం రోడ్ వేస్తున్నారు కదా స్వామి. ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? లాస్ట్ నాకు తెలిసి నేను నా ఏజ్ ఇప్పుడు 41 అండి. ఇది లాస్ట్ 5 years అయితే నిజంగా మా ఇంటి దగ్గర మాది కందరాడండి. చాలామంది అక్కడంటే చాలామంది పడిపోయేవారండి. లేడీస్ ఎక్కువ పడిపోయేవారండి. కానీ ఫస్ట్ టైము ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిజంగా మార్పు కోరుకున్నారు. ఇది వితిన్ 1 yearలో, స్పాన్ ఆఫ్ 1 yearలో చేశారండి. నిజంగా ఈ గవర్నమెంట్ నిలబెట్టారండి. ఎవరు? పవన్ కళ్యాణ్ గారండి. ఏంటంటే ఇక్కడికి వచ్చి ఆయన ఏది చేస్తాను, ఆయన మన నియోజకవర్గంలో ఉండకపోవచ్చు కానీ ఆయన ఇక్కడే ఉన్నట్టు చేస్తున్నారండి వర్కులన్నీ. అంతేగాని ఆయన కనబడట్లేదు. కొన్ని వస్తున్నాయండి వదంతులు. అవన్నీ రాజకీయంగా మనం ఆయన ఏమనుకో, ఆయన చెప్పినట్టు చేసుకుంటూ పోతాడండి. అంటే ఇక్కడ ఉండట్లేదు అన్న వాళ్ళు కూడా మన నియోజకవర్గం వాళ్ళు అడగట్లేదండి. లేదండి, వేరే వాళ్ళు అంతా ఆయన అన్ని రెక్టిఫై చేస్తారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ మన పిఠాపురం నియోజకవర్గమనే కాదు, స్టేట్ అంతా కూడా ఆయన
గుప్పిట్లో పెట్టుకొని ఆయన చేద్దామని చూస్తున్నాడు. ఆవిడే బొజ్జ ఐశ్వర్య గారే పవన్ కళ్యాణ్ పావలా ఏవో అంటారండి. ఇంకా ఆవిడే విమర్శించింది కదా కూటమి ఆవిడ వేస్ట్. అదేండి, ఆవిడ వైసీపీ కండవ వేసేసుకొని మాట్లాడితే దానికి సమాధానం చెప్తారండి జనాలు. ఇలా ముసుగులో మాట్లాడితే ఏమంటారండి? ఆవిడ వైసీపీ క్యాండిడేటే. ఆవిడ మాట్లాడేది ఎంత ఏంటంటే ఇండైరెక్ట్ గా ఆవిడ ఉన్నట్టే. కూటమి ప్రభుత్వాన్ని అయితే ఆవిడ దూషించడం అనేది మనం క్లియర్ గా చూస్తున్నాం. అవునండి. ఎంపీ గారిని తిడుతున్నారు, అవును. అలాగే పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారు. అవునండి. చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు. అవును. ఇంకా ఒక దాని మీద కాదు, అవును, తిట్టడమే పనిగా పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఆవిడ తిట్టేనే మనకి ఇంకా మన వాళ్ళందరూ కొంచెం పుంజుకొని బాగా పనిచేస్తారని తిట్టనేవండి. తిట్లే మనకు దీవెల కింద చూసుకొని మాట్లాడితే బెటర్ అండి. పనులు కూడా జరుగుతాయండి. తిట్టనేవండి, పర్లేదు. ఎంతమంది తిడితే అంత మంచిగా మన వాళ్ళు బాగా పనిచేస్తారని నేను అనుకుంటున్నానండి. తిడితేనే కానీ పనులు అవ్వంటారా? చిచ్చి లేదండి. మన వాళ్ళు కూటమి ప్రభుత్వం అనుకున్న పనులు ఏమనుకున్నారో 5 సంవత్సరాల్లో క్లియర్ చేసి చూపిస్తారండి. ఆల్రెడీ 1 ఇయర్లో ఈ రోడ్డు నేను నియర్లీ 7 ఇయర్స్ నుంచి వస్తున్నానండి. ఎన్ని మామూలు గుంతలు కూడా పోడ్చలేదు. ఈరోజు అన్నీ రెడీ అయిపోతుంటే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఎంతమంది పడిపోయేవారు అని. ఎన్ని ఊళ్ళు కనెక్టింగ్ ఉంటుందండి ఇది ఇలా సామర్లకోట వరకు ఉంటుంది సార్. సామర్లకోట వెళ్ళాలంటే 1 అవర్ పట్టిందండి ఇక్కడ నుంచి. ఇప్పుడు 15 గంటలు వెళ్ళిపోవచ్చండి. 13 కిలోమీటర్లు అండి పిఠాపురం నుంచి అక్కడికి. గంట పట్టిందండి. గంట. ఇప్పుడు 15 గంట 15 నిమిషాల్లో. చాలా జాగ్రత్తగా వెళ్ళేవారా? గంట వెళ్తామో లేదో తెలిసేది కాదు కదా స్వామి. అక్కడికి వెళ్ళేటప్పుడు స్వామిచారణం ఏమైనా జరిగేది కదా, అది భయం వేసేది. నైట్ వెళ్ళాలంటే ఇంకా భయమే. ఇప్పుడైతే హ్యాపీగా వెళ్ళొచ్చండి. ఈ రోడ్లు చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పబ్లిక్. అంటే మార్పు గురించి చేశారు, మార్పు కోరుకున్నారు, ఆ మార్పు తగ్గట్టు పనులు కూడా చేస్తున్నారండి. అది జరుగుతున్నాయి తప్పకుండా. ఇప్పుడు సంవత్సరంన్నర అయింది కదా, ఇప్పుడు వరకు చేసిన పనులు తక్కువ ఎక్కువ అంటే మిగతా వాటితో పోల్చుకుంటే? సార్ తక్కువ ఎక్కువ అనేది కాదండి. వీళ్ళు ఏదో ఒక డెవలప్మెంట్నే కాదండి, అన్నిటిని మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారండి. 5 సంవత్సరాల తర్వాత మనం ఇప్పుడు వాటర్ అనేవాడికి మనం చెప్పక్కర్లేదండి. ఎవరు పని చేస్తున్నారో ఎవరు పని చేయట్లేదో వాళ్ళ గుండెల్లో ఈ 5 సంవత్సరాలు తెలుస్తుంది కదా స్వామి. పిఠాపురం నియోజకవర్గమే. పిఠాపురం అండి. పక్కకి ఏం తెలుస్తుంది పక్క నియోజకవర్గం? అదండి. ఇప్పుడు మా నియోజకవర్గంలో ఏ సమస్య ఉందో మేము చెప్తాం, కానీ పక్కడు వచ్చి చెప్తే వాళ్ళకేం తెలుస్తుందండి. వాళ్ళు ఈ వర్డ్ మాట్లాడేసి పోతారు, వాళ్ళకేం తెలుస్తుంది అంతే. కండువాలు వేసుకోరు కదా. కండువాలు వేసుకోండి, వాళ్ళు ఏదో విమర్శించాలి కదా, విమర్శించడానికే మాట్లాడుతున్నారు వాళ్ళు. అదండి. సరే, దేవుడు చూడంటారా? దేవుడు చూస్తాడు స్వామి. చూశాడు కాబట్టి 11 సీట్లు పడిపోయారు. రేపు అది కూడా కష్టమేమో అనుకుంటున్నాను నేను. 11 కూడా నిజంగానండి. టార్గెట్ అంటున్నారు కదా, వైనాట్ 175 అన్నారు. మరి నేమో ఇంకా పెట్టారు కదా సిద్ధం సభలో, ఇవన్నీ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని కోడి సంతకాలు, ఆ కోడి సంతకాలు అన్నీ డొల్లండి. మా ఊరు వచ్చి ఒక సంతకం కూడా పెట్టలేదు. ఆలగాలు పెడేసుకున్నారేమో. మాకు ఎవరికి వచ్చి మాది రోడ్డు ఆంధీ వేలో రోడ్డు మీద ఉంటుంది మా షాపు. అయినా మాకు వచ్చి ఎవరు ఎంక్వైరీ లేదు, ఏమి లేదు. కోడి సంతకాలు అది ఎంత డొల్లండి. కోడి సంతకాలు అనేది ఎంత ఏమి గ్రాఫిక్స్ అంటారు కదా, మరి అమరావతిని గ్రాఫిక్స్ అన్నారు కదా, ఇప్పుడు వీళ్ళ గ్రాఫిక్స్ అని చెప్తున్నారు. ఈ కోడి సంతకాలు అనేది ఎంత సొల్లండి, అదంతా నమ్మక్కర్లేదు స్వామి. పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తారు మీకు పని? పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ లేకపోవచ్చు కానండి, ఆయన మొత్తం స్టేట్ అంతా చూడాలండి. పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేశారని ఇక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటే కానీ పనులు జరగవని ఏమి లేదండి. ఆయన లేకపోవచ్చు, ఆయన నీడ పని చేస్తుంది ఇక్కడ తెలుసండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏమేమో పిఠాపురం నియోజకవర్గాన్ని ఎలా డెవలప్ చేయాలని ఆయన పెట్టుకున్నారో అన్నీ డెవలప్ అవుతాయండి. మన హాస్పిటల్ ఉందండి, ఇప్పుడు ఎంతలా డెవలప్ అయిందండి. ఏదైనా అవసరం వస్తే కాకినాడ వెళ్ళాల్సి వచ్చేది, ఇప్పుడు మనం పిఠాపురంలోనే చూసుకోవచ్చు. 100 పడకల హాస్పిటల్ అయిపోయింది. అవునండి. కాబట్టి ఎప్పుడైనా నైట్ వెళ్ళాల్సి వచ్చేదండి, ఏమైనా ఎమర్జెన్సీ వస్తే. ఇప్పుడు మన పిఠాపురం పక్కనే కదా, అన్నీ చేయించుకోవచ్చు. ఎన్ని టెస్ట్లో అన్నీ అవైలబుల్. అవును స్వామి, అది కూడా ఉంది. ఫ్రీ అండి. నేను చూశాను. మా అమ్మగారిని మొన్న నైట్ తీసుకెళ్ళాను. ఎంత స్పీడ్గా నైట్ 2 o'clock తీసుకెళ్తే ఎంత ఎమర్జెన్సీలో కూడా చాలా స్పీడ్గా చేశారు వర్క్. సూపర్. అంటే గుండెపోటేనే కదండి ప్రతిదీ ఎవ్రీ వన్. అంటే గుండెపోటు చేయించుకోవాలంటే మరి కార్పొరేట్ హాస్పిటల్లో తీసుకోవాలంటే ఎంత అవుతుందండి? అంటే గోతులు పెద్ద గోతులు ఉన్నాయి. గోతులు మరి సామర్లకోట వెళ్ళాలంటే చాలా టైం పెట్టేసిందండి. ఇప్పుడు మరి రోడ్డు వేస్తున్నారు కదా, మొన్న మధ్య ముందుసారి అయితే బాగా పెద్ద గోతులు ఉండి, తర్వాత రెండోసారి మళ్ళీ కొంచెం అన్నీ ఏదో కొద్ది మట్టి పూడ్చారు. అవి మళ్ళీ బళ్ళు వెళ్ళడం రావడంలో మళ్ళీ పెద్ద అయిపోయినాయండి. ఇప్పుడు వేస్తున్నారు కాబట్టి కొంచెం బాగుంది. అంటే మొన్న గుంటలు పూడ్చారంటే డబ్బులు లేవంట పాపం.
అంటే కన్నాలు ఎక్కువ పెట్టారంట. అదేండి డబ్బులు ఉన్నాయా లేదనేది వాళ్ళకి తెలుస్తుంది, మనకేం తెలుస్తుంది. అదే డబ్బులు లేక పుచ్చారు. బోల్ ఎంతమంది గుంటల్లో పడిపోయిన వాళ్ళు బోల్ మంది ఉన్నారండి. నల్లలేక గబుక్కునే గుంటలు తప్పుకోలేక అలా బైకులు వచ్చి ఇలా కార్లు వచ్చి చాలా మంది ఆ గుంటలు తప్పించలేక లారీల్లో పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఉన్నారండి. మరి దారుణం అండి. అవునండి. ఆ ఎదరైతే మరీ పెద్ద పెద్ద గోతులండి. అదండి సామలకోట వరకు బాగున్నాయండి. తర్వాత కొంచెం ఇక దుర్గమ్మ గుడి ఉంది. ఆ గుడికి కొంచెం యువతలో ఒక స్పీడ్ బ్రేకర్ వేయించి స్కూల్ కాబట్టి స్కూల్ ఉందని స్కూల్ ఉందని ఒకటి, దుర్గమ్మ గుడి ఒకటి ఉంది. తర్వాత అవతల గుడి దాటిన తర్వాత సెంటర్ ఉంది కదండి, స్కూల్ పిల్లలు చాలామంది వస్తారు. ఆ బస్ స్టాప్ అది. దానికి కొంచెం అవతల ఓ స్పీడ్ బ్రేకర్ అయితే కొంచెం స్పీడ్ కంట్రోల్ అవుతుంది కదండి. అంటే అటు నుంచి డైరెక్ట్ పిల్లల కోసం అండి స్పీడ్ బ్రేకర్ అయితే బాగుంటుంది. స్పీడ్కి వెళ్ళిపోతారు. మేము అడిగామండి ఈ రోడ్ వేసి ఆయన్ని, ఆ డిపార్ట్మెంట్ ఆయన్ని అడిగితే ఆ స్పీడ్ బ్రేకర్లో వేసినవే తీయించేస్తున్నారు, అవి వేయడం వల్ల యాక్సిడెంట్లు ఎక్కువైపోతున్నాయి అని చెప్పి పడిపోతున్నారు అని అన్నారండి. ఏమండి స్పీడ్ బ్రేకర్ కనపడకపోతే ఇది అవుతుందండి. అలా తూలు పడిపోయిన వాళ్ళు ఉన్నారంటే మామూలుగా ప్లెయిన్ రోడ్డు మీద కూడా పడిపోతూనే ఉంటారు. స్పీడ్ బ్రేకర్ కొంతవరకు ఆపుతారు కదా, చిన్నపిల్లలు కదా. స్కూల్కి అక్కడ బస్ స్టాప్ అండి. అంతే అండి. ఈ రోడ్లోనే ఉంటారు. ఈ రోడ్లో ఉంటామండి మేము. షాప్ మాదండి. అయితే ఒక 5 సంవత్సరాల దాకా అండి ఇది మరీ ప్రధాన గోతుల కింద ఉండి ఇప్పుడైతే చాలా బాగుంది రోడ్డు. ఒక సామలకోట వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయ్యేది. గోతులు ఒక గంట 2 గంటలు పట్టేసేది. 2 గంటలు పట్టేది అంటే తప్పించుకుని వెళ్ళడంలో పట్టేది. 2 గంటలు పడితే సేఫ్గా వెళ్తారు. ఇప్పుడైతే సేఫ్టీగా వెళ్ళొచ్చండి. అదండి బాగుందంటారు. ఇప్పుడైతే పర్లేదు, బాగున్నది. బాగా చేస్తున్నారా? చేస్తున్నారండి, బాగా చేస్తున్నారు. మీ ఎమ్మెల్యే గారు ఏమైనా చేస్తున్నారా మీకు పిఠాపురంలో? చేస్తున్నారండి. ఎవరండి ఎమ్మెల్యే గారు? ఇంకెవరండి? పవన్ కళ్యాణ్ గారు. ఏమైనా చేస్తున్నారా లేదా చేయట్లేదంటే ఇక్కడ ఉంటారండి కదా అతను. ఉండబోయినా చేస్తున్నారు కదండి. చాలా మంది ఇక్కడ ఉన్న అతను ఏం చేస్తాడని అంటున్నారు కదా. ఉండబోయినా మనిషి మామూలుగా చేస్తున్నారండి. ఎక్కడున్నా సరే చేస్తున్నారండి. అదే పనులు అవ్వాలి మనకు కావాల్సింది. మనిషి కాదండి, పనులు కావాలండి. అది ఓకే. అంటే ఇప్పుడు ప్రజెంట్ అంటే అంతా హ్యాపీ హ్యాపీ అండి. పిఠాపురం బాగానే ఉంది. పిఠాపురం బాగానే ఉందండి.